నమస్కారం. బీసీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సారంగపూర్ గ్యాస్ గోదాంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ, నిబంధన ఉల్లంఘిస్తే కఠిన చర్యలు. జిల్లా కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయం ముందు రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బీజేపీ నాయకుల ఆందోళన. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిర్మల్ ఆర్డీఓ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్ల ధర్నా. సారంగపూర్ మండలంలోని గ్యాస్ గోదాంను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఐపీఎస్ తనిఖీ చేశారు. జిల్లాలో గ్యాస్ సిలిండర్ల సరఫరా, భద్రతా ప్రమాణాల అమలు పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి మంగళవారం సారంగపూర్ మండలం కేంద్రంలోని గ్యాస్ సిలిండర్ల గోదాంను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వినియోగదారులతో కలెక్టర్ మాట్లాడుతూ సిలిండర్ బుకింగ్ చేసిన తర్వాత వినియోగదారులు ఏజెన్సీల వద్దకు రావాల్సిన అవసరం లేదని, నిర్ణీత గడువులోగా సిలిండర్లు గ్రామాలకు డోర్ డెలివరీ చేయాలని ఏజెన్సీ నిర్వాహకులకు ఆదేశించారు. ఈ తనిఖీలో అదనపు కలెక్టర్ రెవెన్యూ కిషోర్ కుమార్, జిల్లా సరఫరాల అధికారి రాజేందర్, తహసీల్దార్ సంధ్యారాణి, రెవెన్యూ అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మీరు కూడా ఆన్లైన్ బుక్ చేశారా? ఫోన్లో మీకు కూడా మెసేజ్ వచ్చిందా? వేరే వచ్చిందా? ఇట్రా బాబిట్రా ఏజెన్సీ మీ గ్యాస్ కార్డు ఒకసారి delivered with invoice number next level booking date 12th April. సార్ వాళ్ళ డేట్ ఇంకా 12th April వరకు బుకింగ్ చేసుకునే టైం ఉంది సార్. వాళ్ళకి 45 days డిలే కాబట్టి ఆల్రెడీ ఇంతకుముందు అంటే లాస్ట్ మంత్ తీసుకొని ఉన్నారు. ఇప్పుడు 45 days తర్వాత తీసుకోవాలి, కానీ వాళ్ళు ఇప్పుడే వచ్చి లైన్ పడుతున్నారు. మీరు పోయిన నెల తీసుకున్నారా? పెద్ద మనిషి పోయిన నెల తీసుకోలే. ఒకసారి మీ కార్డు చూపి బుకింగ్ చేసుకున్నారు, ఆల్రెడీ తీసుకున్నారు. మళ్ళీ 45 days తర్వాత తీసుకోవాలి. అప్పుడు బుకింగ్ ఆడే కళాబాయ్ కళాబాయ్ బుక్ అయింది. కళాబాయ్ ఇప్పుడు మార్నింగ్ ఆల్రెడీ ఓటీపీ పెట్టుకున్నామా? డెలివరీ వచ్చిందా? డెలివరీ అంటే ఎక్కడ డెలివరీ? ఎన్టీలో డెలివరా? ఇక్కడనే అంటే మీరు ఎన్టీలో వచ్చి ఇచ్చారా గ్యాస్ సిలిండర్? ఎప్పుడు మరి ఇక్కడ ఎందుకు వచ్చారు? కాదమ్మా, మీరు ఒక తీసుకురండి. బుక్ ఇందాక టెలిఫోన్ రెండోది ఓకే రైట్. ఇన్వాయిస్ నెంబర్ జిల్లా కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన 420 హామీలు, 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గద్దెనెక్కిన తర్వాత అన్ని మర్చిపోయారని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేనట్లయితే రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలను
కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలను వెంటనే రైతు బంధును వెంటనే రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు అన్ని మండల కేంద్రాలలో ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకోవడం జరిగింది. ఇవాళ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్నటువంటి ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో ఏదైతే ప్రభుత్వానికి రావడం కొరకు ప్రజల్ని ఎంతవరకు మోసం చేయాలనో అంతవరకు మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడంటే అతను రేవంత్ రెడ్డినే. కాబట్టి ఇతను ప్రభుత్వంకి వచ్చిన తర్వాత మనకు 6 గ్యారెంటీలు ఇస్తాం, ఈ 6 గ్యారెంటీలు అమలు పరుస్తాం అని చెప్పి ప్రజలని తీవ్రంగా మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇవాళ జాబ్ క్యాలెండర్ యువకులందరికీ జాబ్ క్యాలెండర్ ఉద్యోగ భృతిని ఇవాళ ఇస్తా అని చెప్పినావు. అదే రకంగా ఇవాళ రైతుల విషయంలో ఇవాళ రైతు భరోసా ఇస్తా అని చెప్పి అట్లా మోసం చేసినావు. ఇవాళ రైతు భరోసా సమయానికి అందని కారణంగా రైతుల యొక్క పెట్టుబడి పెట్టడం కొరకు రైతులు ఇవాళ అప్పులు చేసి రోడ్ల పాలవుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ నువ్వు రైతులను కూడా పట్టించుకుంటలేవు. అదే రకంగా వృద్ధాప్య పింఛన్లు, వితంతు పింఛన్లు, ఈ రకంగా ఎన్ని నువ్వు చెప్పినావో అన్ని మోసం చేయడం కొరకు ఇవాళ ఈ ప్రభుత్వానికి వచ్చిన తప్ప ఏ రోజు కూడా నువ్వు ఈ 6 గ్యారెంటీలని అమలు పరిచే పరిస్థితి లేదు. ఇవాళ డబుల్ బెడ్రూమ్లు అన్నావు, ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చావు? సిఐటియు ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు ధర్నా చేశారు. ప్రభుత్వం ఆశా కార్యకర్తల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని 48 గంటల నిరసనలో భాగంగా నిర్మల్లోని ఆర్డీఓ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు రోడ్డెక్కారు. ఆర్డీఓ కార్యాలయం ముందు జాతీయ రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆశా కార్యకర్తలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేయాలని అన్నారు. లేనట్లయితే రాబోయే రోజుల్లో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆశా కార్యకర్తల ఆందోళనలతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. ఆశా వర్గాలు 48 గంటల ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడనే వంట వరకు రాత్రి బస కార్యక్రమం ఇంకా దోమల్లో ఆశా వర్గాలు పట్టుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని అమలు చేయాలని సిఐటి రాష్ట్ర కమిటీగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోలో ఈ రాష్ట్రంలో ఉన్న ఆశా వర్గాలకు 18,000 రూపాయలు పెంచుతామని రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని అమలు చేయాలి. అదేవిధంగా ఈ అసెంబ్లీలో ఆశాలకు జీతం పెంచుతున్నట్టు బడ్జెట్ ఇంకా కేటాయించాలని ఈరోజు సిఐటిగా ఈ ప్రభుత్వాన్ని మేము కోరడం జరుగుతుంది. ఇప్పటికే చాలని వేతనతో 9,700తో ఇలా ఆశా వర్గాలు పారదర్శకంగా ఇలా పనిచేస్తున్నారు. ఫిక్స్డ్ వేతనం లేదు. ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు కేటాయించాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. పిఎస్ఐ సౌకర్యం కల్పించాలి. జాబ్ చార్ట్ కేటాయించాలి. ఇలా టార్గెట్ల పేరుతో ఇలా ఆశా వర్గాలు ఇబ్బంది పెట్టే పరిస్థితి. టార్గెట్లను ఎత్తేయాలని ఈరోజు సిఐటిగా మేము ఈ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ఈ అసెంబ్లీలో
ఇప్పటికే ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు ఇచ్చున్నాం. అసెంబ్లీలో మాట్లాడాలి. ఆశా వర్కర్లకు కనీస వేతనం ఇలా 18,000 రూపాయలు ఇవాళ పెంచాలని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. లేకుంటే ఈ నెల 20 నాడు చలో అసెంబ్లీ ముట్టడి ఇంకా చేయడానికి ఇంకా సిఐటి వెనకాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియడం జరుగుతుంది. హరిహర క్షేత్రం మల్లన్నగుట్ట ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. జిల్లా కేంద్రంలోని హరిహర క్షేత్రం మల్లన్నగుట్ట ఆలయంలో మంగళవారాన్ని పురస్కరించుకొని గణపతి, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో ఉదయం పంచామృతాలతో అభిషేకాలు, నూతన వస్త్రాలంకరణ, పల్లకి సేవ కార్యక్రమాలు వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ గురుస్వామి నవయోగమూర్తి, ఆలయ కోశాధికారి సాముల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం ఆలయంలో ఆలయ ధర్మకర్తలు అల్లోల వినోదమ్మ మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని వసతులను ఏర్పాటు చేశామని అన్నారు. ఎవరైనా మంగళవారం రోజు అన్నదానం చేయాలనుకుంటే ఆలయ కమిటీ సభ్యుల్ని సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు సదాశివ శర్మ, భక్తులు తదితరులు పాల్గొన్నారు. రైతులకు ఆధునిక సాగు వ్యవసాయంపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అధికారులను ఆదేశించారు. రైతులకు ప్రయోజనం చేకూరే విధంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆమె సూచించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఆత్మ జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ అభివృద్ధి కోసం వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స్య శాఖలు సమన్వయంతో కార్యక్రమాలు అమలు చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజుప్రసాద్, ఉద్యానవన పంటల అధికారి రమణ, మత్స్యశాఖ ఎండి రాజ నర్సయ్య, వెటర్నరీ అధికారి బాలిగ్ అహ్మద్, జెడ్పీసీఈఓ శంకర్, ఎల్డీఎం రామ్ గోపాల్, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సారంగపూర్ గ్యాస్ గోదాంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ, నిబంధన ఉల్లంఘిస్తే కఠిన చర్యలు. జిల్లా కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయం ముందు రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బీజేపీ నాయకుల ఆందోళన. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిర్మల్ ఆర్డీఓ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్ల ధర్నా. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం.